టీమ్స్, ఒకటి కాదు 4 టీమ్స్ హాస్పిటల్ ప్లాన్ చేసిండు కేసీఆర్ గారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అందులో సీనన్న కొట్లాడి ఆడ ఈడైంది సార్, నేను పెడతా నాకాడ పెడతా అని చెప్పి చెస్ట్ హాస్పిటల్ మా సనత్ నగర్కు, జూబ్లీ హిల్స్కు, కుకట్పల్లికి అన్నిటికీ వనుకొస్తుంది, సెంటర్లు ఉంటుందని చెప్పి బ్రహ్మాండంగా సనత్ నగర్లో మీ ఎర్రగడ్డలో చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో 53 ఎకరాల జాగా, 1-2 కాదు 53 ఎకరాల జాగా తీసుకొని వాళ్ళతో మాట్లాడి శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరుండి ఏప్రిల్ 22, 26, 2022 నాడు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. ఒక్క సనత్ నగర్లో చేయలే, ఎల్బీ నగర్లో చేసినాడు. గడ్డి అన్నారం మార్కెట్ ఉంటుండే ఆడ, ఆ మార్కెట్ను షిఫ్ట్ చేసి ఆ మార్కెట్ మళ్ళీ హాస్పిటల్ కోసం సౌలత్ కావాలని అక్కడ. మూడోది ఇంకో ల్యాండ్ గడ అల్వాల్లో, మీరు ఇప్పుడు ఇలా కరీంనగర్ పోతుంటే కనబడుతుంది రైట్ సైడ్, బ్రహ్మాండంగా అల్వాల్లో, అది కూడా మన ల్యాండ్ కాకుండే రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళది ఉండే, వాళ్ళని పిలిచి బుదురకిచ్చి వాళ్ళకి వేరే కాడ ల్యాండ్ ఇచ్చి అది తీసుకొని అక్కడ. నాలుగోది గచ్చిబౌలిలో ఆల్రెడీ బిల్డింగ్ కట్టుంటే దాని 4,000 పడకలు, అంటే స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి ఒక్క దవాఖాన కట్టలేదు మన తెలంగాణలో, మన హైదరాబాద్లో కట్టింది ఎవరు మళ్ళా కేసీఆర్. 4 హాస్పిటళ్ళు, 4,000 పడకలు. ఈ 4,000లో కూడా నేను పోయి చూసి వచ్చిన. ప్రోగ్రామ్ ఇంత గొప్పగా చేసిండంటే శ్రీనివాస్ యాదవ్ గారు, నేను ఉత్తగా అన్న మొన్న ఒకరోజు అన్న మనం పోయి చూసొద్దాంపా, నువ్వు మొన్న పోయినావు కానీ చూసొద్దాంపా, మనం కట్టింది కదా, మళ్ళీ వీడు పోయి రిబ్బన్లు కట్ చేసి వీడు డ్రామాలు చేస్తాడు, 4 ఫ్లెక్సీలు కట్టి, వీడు రిబ్బన్ కటింగ్ మాస్టర్ ఉన్నాడు మచ్చర్ పైల్వాన్, కాబట్టి మనం పోవాలి కదా అంటే అన్నాడు నువ్వు రా, నేను ప్లాన్ చేస్తా అన్నాడు. నాకు నేను నిజంగా చెప్తున్నా, ఆడికి వస్తే నేనే మంత్రిని, నేనే ఇనాగరేషన్కి వచ్చినట్టుంది ఆడగాడు. మొత్తం హంగామా చూస్తే వాళ్ళు ప్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, వాళ్ళు పరిశాన్, అరే ఇదేంది పైకి ఇంతమంది అని. అంటే పాయింట్ ఏంటంటే ఏ ప్రోగ్రామ్ చేసినా అంత పకడ్బందీగా, అంత వ్యూహాత్మకంగా, అంత ప్రణాళికబద్ధంగా మీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తారు. ఆయన మీకు నాయకుడుగా ఉండడం మీ అదృష్టం. ఆయనను చూసి మిగతా చాలామంది నాయకులు నేర్చుకోవాలి. పార్టీ ప్రోగ్రామ్ అయినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా, ప్రజల ప్రోగ్రామ్ అయినా ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే ప్రజలకు లాభం అవుతుంది, పార్టీకి లాభం అవుతుంది అనేది ఒక ఆర్ట్. అది ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు మీకు అట్లాంటి నాయకుడు మీకు ఉండడం అదృష్టం. నేను చివరిగా మీకు ఒక్కటే చెప్పేది, ఇవాళ హైదరాబాద్లో మనం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్ని మనమే గెలిచినాం. మీ దయ, మీ అదృష్టంతోనే గెలిచినాం. మీ దయతో, మీ పకడ్బందీ ప్రణాళికతో మీరు గుండెల్లో పెట్టుకొని గులాబీ జెండాను మోస్తే, మీరు కొట్లాడితే 2023లో రాష్ట్రంలో వేరే చోట ఎట్లున్నా హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా అటు ఇటు కాకుండా హైదరాబాద్ మాత్రం మనమే గెలిచినాం. అది కూడా ఏం మెజారిటీలు ఒకసారి యాద్ చేసుకోండి. రాష్ట్రం అంతా ఒక తీరుగుండే, కుత్బుల్లాపూర్లో 85,000, కూకట్పల్లిలో 72,000, ఉప్పల్లో మల్కాజ్గిరిలో 50,000, ఇక్కడ 40,000, సికింద్రాబాద్లో 40,000. ఇక్కడ ఓట్లు తక్కువ ఉంటాయి మన కాడ, లేకపోతే మనకు కూడా 1,00,000 వస్తుండే. సనత్ నగర్లో మన దగ్గర ఉండే ఓట్లే తక్కువ, 2,50,000, 2,20,000. అదే కుత్బుల్లాపూర్లో 8 లక్షల ఓట్లు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం మనని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ఉంటేనే మళ్ళీ ప్రభుత్వం, మళ్ళీ హైదరాబాద్ ముందుకు పోతుందని ఆలోచన చేసాం. ఎందుకు? మనం పని చేసినాం కాబట్టి. ఎక్కడ కూడా మనం పిచ్చి పనులు చేయలేదు, పని చేసినాం. మనము ఇండ్లు కట్టినాం, ఈయన లెక్క ఇండ్లు గులగొట్టే పని చేయలే. ఈయనేం చేస్తున్నాడు, శనివారం వచ్చిందంటే చాలు హైడ్రా పేరు మీద హైడ్రామా అని ఆడవాడతాడు, ఇల్లు గులగొడతాడు. అరే గరీబోళ్ళు తెలుసో తెలియకనే కట్టుకున్నారు. కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జీవో నంబర్ 58 కింద, 59 కింద ఎక్కడన్నా గరీబోళ్ళు గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే 2,50,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. గవర్నమెంట్ అంటే ఏంటిది? గవర్నమెంట్ జాగా అంటే ఏంటి? ప్రజలదే కదా. మరి గరీబోనికి ఇల్లు ఇవ్వకపోతే నువ్వెందుకు గవర్నమెంట్? మరి ఆయన కట్టుకున్నాడు, కట్టుకుంటే నీకేం పోయింది? నీళ్ళ సౌలతి, కరెంట్ సౌలతి, రోడ్లు వేయు, మోరీలు కట్టు, ఆ జాగా రెగ్యులరైజ్ చేయి. అట్లా మనం 2,50,000 మందికి పట్టాలు ఇచ్చినాం. గిరిజనులు కొన్ని చోట్ల మరి జంగల్ కొంత సాఫ్ చేసి, పోడు చేసి భూమి వ్యవసాయం చేస్తుంటే 4.5 లక్షల మందికి, 4.5 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అంటే ప్రజలు చూస్తున్నారు ఫరక్ ఏంది. గరీబోళ్ళను కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు చూసుకుంటే ఈయనేం చేస్తున్నాడు? ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఒక హైదరాబాద్లో కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పోతుందా, మళ్ళా కేసీఆర్ వస్తాడా. ఇలా స్లోగన్ ఒకటే రాష్ట్రం అంతటా, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఇది మొత్తం రాష్ట్రంలో. ఏడవై రైతును అడుగు, తప్పు చేసినాం సారు ఏం చేయాలి, అప్పుడేదో అయింది అట్లా అని బాధపడుతున్నారు. ఇక హైదరాబాద్లో అయితే ఏం మారలే.
జోర్దారున్నది పరిస్థితి. కార్పొరేషన్ ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా ముమ్మాటికి మళ్ళీ గెలిచే పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అని అనుమానం అవుతుంది. కానీ ఇంట్లో కూర్చుంటే గెలవం. ఇంకా అట్లా అని చెప్పి మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తాం, నేను రోడ్ షోలకు వస్తా, సీనన్న తిరుగుతాడు, అట్లా కాదు. ఇప్పుడు మీరు పక్కడబందీ చేసుకుంటే, నేను ఇంతకుముందు లేవు నేను చెప్పిన వీళ్ళకు. నెక్స్ట్ ఎలక్షన్ ఎవలది కార్పొరేటర్ లేదేనా? శ్రీనివాస్ యాదవ్ గారి ఎలక్షన్ ఎప్పుడుంది? సో ఎవరికి ఉండాలి కడుపు నొప్పి ఎక్కువ? మీకే ఉండాలి. ఇంకోటి నేను సీనన్న ముంగడి చెప్తాను ఏమని అనుకోని, హైదరాబాద్లో, వరంగల్లో, ఖమ్మంలో ఎలక్షన్ ఏది ఉన్నది, ఎక్కడ కూడా ఎవరికి మాట ఇవ్వలే. ఎవరు ఎక్కువ ఉరుకుతే, ఎవరికి ఎక్కువ సర్వేలు వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తాం. అది కూడా చెప్తున్నా కుల్లా, ఏమని అనుకోరు. ఇక ఉరుకులాడు, నాకు టికెట్ కావాలి, ఉరుకులాడు, తిరుగు, ఎక్కువ చెయ్యి, పని చెయ్యి, ఏమనుకోకరు. మా వేదిక మీద కూర్చున్న కార్పొరేటర్లు అంత తిట్టుకోకరు. మీరు వాళ్ళకంటే కూరుకురు, నేను వద్దంటలేను. వింటున్నావా రూపమ్మా? గట్టిగా తిరుగు. నేనేమంటున్నా అంటే, అంతేనా సినన్నా? ఓపెన్ కాంపిటీషన్, ఓపెన్ కాంపిటీషన్. ఓకే పక్కానా వద్దా? ఓపెన్ కాంపిటీషన్ ఓకేనా? ఉరుకులాడాలి. ఎవరికి టికెట్లు కావాలనుకుంటారో, ఎవరు గెలవాలనుకుంటారో, ఎవరు గల్లీలు ఎక్కువ తిరుగుతారో, ఎవరు బస్తీలు ఎక్కువ తిరుగుతారో. ఉన్నాయి సమస్యలు లేవా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సమస్యలే ఉన్నాయి తప్ప ఏమున్నాయి? ముఖ్యమంత్రికి దోమలు కొట్టే తెలివి కూడా లేదు, దోమల మందు కొట్టే తెలివి కూడా లేదు.